గుడ్ మార్నింగ్ దోస్తులు, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వంట అయిపోయిందా? ఈరోజు ఏంటి, దాదాపుగా అందరు నిన్న ఆదివారం కాబట్టి చికెను మటను ఏదో బోటి తలకాయ ఏదో ఒక కూర అది ఉంటుంది. మాది కూడా నిన్న ఇక ఆకర్షణ వర అయిపోయింది కదా, చికెన్ తీసుకొచ్చిన వండిన అది ఉంది కొంచెము. దాంట్లోకి ఇంకా పచ్చి పులుసు వేస్తున్నా. ఎంతైనా కౌసు కూరలకు పచ్చి పులుసు తోటి కౌసు కూరతో తిన్న తర్వాత పచ్చి పులుసుతో తింటే మంచిగా అరుగుతుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చి పులుసు నేను ఎట్లా చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను, చూడురు దోస్తు. పచ్చి పులుసు మంచిగా పిసికి పెట్టుకున్నా. ఇదే ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు, ఇవి కారం ఏమి ఉండవు, ఇది ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్న, కొత్తిమీరాకు, కళ్యామాకు, పచ్చిమిరపకాయ వక్కలు. ఇంకా పచ్చి కన్నా ఊళ్ళల్లో మా అత్తమ్మ వాళ్ళు ఎట్లా వేస్తారంటే పొయ్యిలు వేస్తారు. ఊళ్ళల్లో ఇట్లా ఉల్లిలుగా పెట్టుకోవడానికి పొయ్యిలు ఉంటాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు పొయ్యిలు వేసి కాల్చి ఈ చింతపండు పులుసులో పిసుకుతారు మంచిగా. ఉల్లిగడ్డలు ఈ పచ్చిమిరపకాయలు వేసి పిసుకుతారు అన్నట్టు. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ వక్కలు ఈ చింతపండులు వేసి మంచిగా పిసుకాలి. పిసికితే ఏంటంటే ఈ ఉల్లిగడ్డ రసం అనేది ఇది పులుసుకు మంచిగా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఉప్పు, కొంచెం చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసినాం కదా, ఇక పోసి పెట్టిద్దాం. అసలు గిన్నె పెట్టి నూనె పోసేసిన పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఆవాలు మొత్తం చిటపట మనాలి. అప్పుడు మనము ఈ ఫస్ట్ ఎల్లిగడ్డలు వేయాలి. ఎల్లిగడ్డలు వేసినాకనే పచ్చిమిరపకాయలు వేయాలి. ఎందుకంటే ఎల్లిగడ్డలు వేసినాక ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసినాక ఎల్లిగడ్డలు వేస్తే అవి గోలయ్యి, గుర్తుంచుకోర్రి. ఇది పోసి గోలుడుతోటే ఎల్లిగడ్డలు వేసేది. దోస్తులు గోలింది, చిన్న మంట మీద గోలిది. ఇప్పుడు ఎల్లిగడ్డలు వేసేద్దాం. ఎల్లిగడ్డలు గోలినాక పచ్చిమిరపకాయలు. దోస్తులు ఇంత మంచిగా గోలినాయి, ఎల్లిగడ్డలు గోలినాయి, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు వేసిన. ఇవి మంచిగా దూరగా గోలాలి. దూరగా గోలినాక ఇప్పుడు కొంచెం కొత్తిమీరాకు మళ్ళీ విడిగా కూడా వేయాలి. ఎంతైనా పోస్లా కొత్తిమీరాకు వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చూడు దోస్తులు, పసుపు కూడా వేసేసాను. పోపు ఎంత మంచిగా గోలిందో, దూరగా మాడిపోకుండా ఇట్లే గోలించుకోవాలి. ఇప్పుడు మనము ఉప్పు, చక్కెర, కొంచెము ఉల్లిగడ్డలు వేసి మంచిగా విసికి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ చారును ఇళ్ళకు మర్రేయాలి. ఇట్లా 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 అని పోసేసి కొత్తిమీరాకు వేస్తే, కొత్తిమీరాకు కూడా వేసేసాను.